హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, మీకోసం ఎప్పటి నుంచో బాకీ ఉన్న ఒక రెసిపీ. మైసూర్లో ఉన్న RRR రెస్టారెంట్ బిర్యానీ క్రాక్ చేశాను కదా ఇదివరకు. ఆ రెస్టారెంట్లో చేసే చికెన్ ఫ్రై క్రాక్ చేయమన్నారు కదా, ఇదిగోండి చేసేసాను. ఇది కొంచెం డిఫరెంట్ రెసిపీ అయినప్పటికీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది. దగ్గరగా లైట్ ముక్కకి అతుక్కున్న గ్రేవీ, అబ్బా. కానీ ఒక్కొక్క రెసిపీ చేయడానికి నిజంగా నాకు చాలా టైం పడుతుంది. క్రాక్ చేయడం అంత ఈజీ కాదండి, ఎంతో ఎక్సర్సైజ్ చేస్తాను దాని వెనకాల. ఏదైతేనేమి మీరు అడిగిన రెసిపీ క్రాక్ చేయడమే నా పని కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీని టోటల్ కుకింగ్ టైం వచ్చేసి 22 minutes. స్టవ్ ఆన్ చేసిన దగ్గర నుంచి. ఓకే, 1 kg చికెన్ తీసుకున్నాను. 30 grams సైజ్ ఉండాలి ఈచ్ పీస్ ఫ్రైస్ కి. ఫస్ట్ కారం వేస్తున్నాను, 2.5 టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను. మంచి కారం అయితే. పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోగలరు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. అండ్ అల్లం వెల్లుల్లి ఆల్రెడీ చేసిన పేస్ట్ కాకుండా ఇలా వెంటనే నూరుకోవాలి. ఇదిగోండి ఈ అల్లం ఇంత అండ్ వెల్లుల్లి చూస్తున్నారు కదా, ఇంత అవుతే సరిపోతుంది. ఎందుకంటే నేను ఆ RRR చికెన్ టేస్ట్ చేసినప్పుడు ఫ్రెష్ అల్లం అండ్ వెల్లుల్లి ఫ్లేవర్ అలా తగిలింది నా నాలుగుకి. ఆహా, అందుకే యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ కోసం మీరు ఇలా అల్లం అండ్ వెల్లుల్లిని దంచుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 1/2 లెమన్ పిండేసుకోండి, అందులో వచ్చే టాంజీ ఫ్లేవర్ కోసం. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఇక కలిపేయండి. జస్ట్ ఒక 2 minutes కలిపేస్తే బాగా ఉప్పు కారాలు పడతాయి. ఇప్పుడు దీని మీద నుంచి ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఎస్, ఇది కంపల్సరీ. దీంతోనే ఆ అతుక్కుపోయే గ్రేవీ వచ్చేది. పేరు బాగుంది కదా, అతుక్కుపోయే గ్రేవీ. జస్ట్ అలా అప్లై చేసి వదిలేయండి. ఇది కనీసం 30 నిమిషాలు పక్క పెట్టేయాలి. ఇప్పుడు కుక్ చేసుకోవాల్సిన ఒక పాన్ లో ఒక 100 ml అంత ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ ని ఇందులో వేసేయండి. చికెన్ ని జస్ట్ అలా సెట్ చేసి మూత పెట్టేయండి. ఒక 3 minutes వదిలేస్తే ఇదిగోండి ఇలా అవుతుంది. కాస్త అటు ఇటు కలపండి. కింద కాస్త అడుగు అంటుకుంటున్నట్టు ఉంటుంది. అది చూసి కాలుగాలిన పిల్లిలాగా ఎగిరి గంతేయకండి. అది జస్ట్ ఎండమావులు లాంటివి. చూడండి, మూత పెట్టి మీడియంలోనే కుక్ చేస్తుంటే వాటర్ వచ్చేస్తాయి. బాబు గారు నిజం చెప్పండి, వాటర్ పోస్తారు కదా ఇందులో, నిజం చెప్పండి. ఏమండి, క్వాలిటీ కోసం పాలైనా పోస్తాను కానీ నీళ్లు వేసి నాణ్యత లేని ఫుడ్ రెసిపీ మీకు ఎప్పుడైనా చూపించానా? నీళ్లు చికెన్లో ఉన్నాయి కదా సార్, మూత పెడితే అవి బయటకు పోకుండా ఇంట్లోనే ఉంటాయి. అది లెక్క. చివర్లో ఒక చిన్న గరం మసాలా వేయాలి. అది ఏంటో చూపిస్తాను, చూసేయండి. 3 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు చెక్క స్మూత్ గా దంచేసుకోండి. పౌడర్ కొట్టేయండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు దీన్ని స్పూన్ తో ఇందులో వేసేయండి. గరం మసాలా వేసాక 3 నిమిషాలు అంతే. అంతే అండి, ఇంకేం లేదు. అడిషన్లు మైనస్లు ఏమీ లేవు. నేను రెసిపీ బిగినింగ్ లో చెప్పిన టైం ఏదైతే ఉందో 22 minutes స్టవ్ ఆన్ చేసిన దగ్గర నుంచి అంత టైంలో రెసిపీ అయిపోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే 22 minutes లో చికెన్ అయిపోతుంది. ఓకే, RRR రెస్టారెంట్ లో ఈ చికెన్ కి కొట్టేసుకుంటారు తెలుసా మీకు. మీరు ఎప్పుడైనా మైసూర్ వెళ్ళినప్పుడు తిని చూడండి, మీకు అర్థం అవుతుంది. సో నెక్స్ట్ రెసిపీకి మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చకిస్తా బాబీ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. అలాగే మన పిచ్చకిస్తా బాబీ వెబ్సైట్ ని కూడా విజిట్ చేసి మీకు ఏమైనా నేను చేసిన ఫుడ్స్ కానివ్వండి, హోల్ స్పైస్ కానివ్వండి, గరం మసాలాలు కానివ్వండి ట్రై చేయాలనిపిస్తే కొనేసుకోవచ్చు. త్వరలో మన ఆఫ్లైన్ స్టోర్ కూడా ఓపెన్ అవబోతుంది మణికొండలో. సో స్టే ట్యూన్డ్. లవ్ యూ ఆల్. ఉంటానండి.